సాధారణంగా 1.5, 2 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు మాట్లాడడం మొదలుపెడతారు. కానీ కొంతమంది పిల్లలు 3 5 వచ్చినా సరే సరిగ్గా మాట్లాడలేరనమాట. అంతే కాదు. వాళ్ళకి వినికిడి సమస్యలనేవి కూడా చాలా ప్రివిలెంట్‌గా ఈ మధ్యన వస్తున్నాయి. అసలు ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఓకే. దాన్ని అడ్రెస్ చేయడానికి డాక్టర్స్ బయటున్నారు. వాళ్ళు ఎలాంటి సొల్యూషన్స్ తీసుకొస్తారన్న దాని మీద ఇవాళ మనతో మాట్లాడడానికి హారిక సోలేటి ఫ్రమ్ పాజిటివ్ రీహాబ్ సెంటర్ నుంచి వచ్చారు. హారిక, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్‌లీ వే టు న్యూస్‌కి వచ్చినందుకు. అండ్ ఈరోజు మీరు మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో, పిల్లలు ఎదుగుదలలో వాళ్ళకి వాళ్ళు జనరల్లీ ఫేస్ చేసే సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి. ఏదైతే స్పీచ్ థెరపీ ఒకటి, సెకండ్‌లీ ఇంకొకటి ఏంటంటే వినికిడి సరిగ్గా లేకపోవడం. ఈ రెండిటి గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నాము. మ్యామ్, మీరు చూస్తున్న దాంట్లో ఎదుగుతున్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో ఎంతమందికి జనరల్లీ మాట్లాడలేకపోవడం అన్న సమస్య ఉంటున్నది? 1 in 100 పీపుల్‌లో మనం డిటెక్ట్ చేయొచ్చు. 100 1 చిల్డ్రన్‌లో. in 100 చిల్డ్రన్. ఓకే. అండ్ ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా చూస్తే గనక 1 in 160 పీపుల్. ఓకే. 1 in 160 పీపుల్‌లో మనం చూడొచ్చు. దట్ టూ మనకి డిజార్డర్ టు డిజార్డర్ వేరియేషన్‌లో మనకి ఇన్సిడెన్స్ అండ్ ప్రివిలెన్సెస్ ఉన్నాయండి. ఓకే. ప్యూర్‌గా టుడే అవర్ మెయిన్ థింగ్ ఈస్ లైక్ ఆటిజం. ఇప్పుడు మనకి మెయిన్‌గా అంటే ఒక పేరు, ఒక ఏమంటారు, చైల్డ్‌హుడ్ డిజార్డర్ పేరు అంటే ఇప్పుడు మనకి ఇట్స్ వన్ ఆఫ్ ఫేమ్ వర్డ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆటిజం. ఓకే. ఓకే. ఎక్కడ చూసినా ఇప్పుడు ఆటిజం. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో లైక్ దే వర్ వెరీ డైలమా. అవును. ఓకే. మా చైల్డ్‌కి ఆటిజం ఉందేమో, ఇంకా మాట్లాడట్లేదు. 3 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది. ఆటిజం ఉందేమో. అంటే ఈవెన్ పేరెంట్స్ దే డజంట్ నో దట్ వాట్ ఈస్ ఆటిజం. అర్థమైంది. ఓకే. రైట్. సో ఒక్కొక్క డిజార్డర్‌కి దేర్ ఈస్ లైక్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివిలెన్స్ అండి. పిల్లలు మాట్లాడలేకపోవడం అన్న సమస్య ఏదైతే ఉందో, ఈ సమస్యకి మేజర్ కారణాలు ఏముంటాయి మ్యామ్ జనరల్లీ? See, we have many conditions like అది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవ్వచ్చు. మనకి మేజర్‌గా నేటల్ కండిషన్స్ అని ఉంటాయి. ఓకే. ప్రీనాటల్, పెరినాటల్, పోస్ట్ నాటల్ కండిషన్స్ అని. ఓకే. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. అంటే ఒక మదర్ క్యారీయింగ్ అంటే ఇనిషియేషన్ ఆఫ్ క్యారీయింగ్ స్టేజ్ నుంచి చూస్తే ఫస్ట్ 3 మంత్స్‌ని వి కాల్ ఇట్ యాస్ ఫస్ట్ ట్రైమిస్టర్. ఓకే. సెకండ్ 3 మంత్స్‌ని సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ అంటే 9 మంత్స్ వరకి వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్ అన్నమాట. ఓకే. సో ఈ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మదర్‌కి ఏదైనా అంటే లైక్ కొన్ని కాజెస్ లైక్ అంటే ఏదైనా మదర్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నా. యాహ్! ఇంకోటి హై ఫీవర్ గానీ, హై యూసేజ్ ఆఫ్ మెడికేషన్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఎక్స్‌పోజ్డ్ టు కెమికల్స్ అవ్వచ్చు. ఓకే. ఓకే. దేర్ ఆర్ లైక్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే. అంటే ఒక చైల్డ్ డెవలప్‌మెంటల్ డిలే అవ్వడానికి, ఓకే, అంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అంటే కాజెస్, ఓకే. ఓకే, కారణాలు ఏవై ఉండొచ్చు అంటే ఇలాంటి కండిషన్స్ అన్నమాట. ఓకే. ఓకే. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు కూడా, ఓకే. ఓకే, ఎలాంటి డెలివరీ అయింది ఆల్సో కూడా ఇట్ ప్లేస్ ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని బేసికల్లీ. రోల్. గ్రోయింగ్ అప్ పిల్లలు పుట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వాళ్ళు ఎదుగుతున్న సమయంలో 3 నుంచి 5 సమయంలో ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్‌గా మాట్లాడ్డాలు ఇవి ఫార్మ్ అవుతాయో ఆ స్టేజ్‌లో అబ్జర్వ్ చేసే టైంకి అది ఆల్రెడీ లేట్ అయిపోతుందా? అప్పుడు కూడా దాన్ని అడ్రెస్ చేయొచ్చా మనం? ఒకవేళ ప్రాబ్లమ్ డిటెక్ట్ అయింది అంటే ఆ టైంలో కూడా అడ్రెస్ చేయొచ్చా దాన్ని మనం? యాహ్! ఫైన్. బట్ మనకి మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్. ఓకే. ఇప్పుడు మనం ఈవెన్ ఆటిజం అనే వర్డ్ విన్నా, లేకపోతే చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్స్‌లో అంటే వీ హావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజార్డర్స్. ఏ ప్రాబ్లమ్ అయినా కూడా ఒక చైల్డ్ 2 ఇయర్స్ ఉన్నాడు, ఇంకా మాట్లాడట్లేదు అంటే వి నీడ్ టు బి వెరీ కాషియస్ ఫస్ట్. ఓకే. ఈ ఈ జనరల్‌గా ఆడపిల్లలు ఎక్కువగా ఫాస్ట్‌గా మాట్లాడుతా ఉంటారు. 1 ½ ఇయర్‌కే అమ్మ ఇవ్వు, అమ్మ పెట్టు, అమ్మ అది తీసుకురా, ఇది వేడిగా ఉంది, చల్లగా ఉంది, తను కొట్టాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. అమ్మాయిలు అబ్బాయిలతో పోలిస్తే అబ్బాయిలు కొంచెం లేట్‌గా మాట్లాడతారు. ఓకే. ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఇవాళ రేపు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళేంటి అంటే వీళ్ళ ఫాదరే 4 ఇయర్స్‌కి మాట్లాడాడు. విల్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. కొన్ని రోజులు వెయిట్ చేద్దాము. ఓకే. ఇప్పుడే ఎందుకు డాక్టర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి ఎందుకు? విల్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అని అనుకుంటారు. సో అలా కాదండి. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనే వర్డ్ ఏదైతే ఉందో యూ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అన్నమాట.
ఓకే 1.5 ఇయర్లో ఇంకా మాటలు రావట్లేదు అని అంటే యూ నీడ్ టు కన్సల్ట్ స్పీచ్ పెథాలజిస్ట్ నియర్ బై. ఫస్ట్ పేడియాట్రిషియన్ని కలవాలి. వాళ్ళు మీకు రెఫర్ చేస్తారు ఈఎన్టీకైనా. ఫస్ట్ వినికిడి ఇందాక మీరు అన్నారు వినికిడి అని చెప్పి. సో వినికిడి బాగుందా లేదా ఫస్ట్ చెక్ చేస్తాం మేము. ఓకే ఫస్ట్ స్పీచ్ టెస్ట్ చేసే ముందు కూడా హియరింగ్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ హియరింగ్ బాగుందా లేదా, ఏ లెవెల్లో ఉంది, ఒకవేళ లాస్ ఉంటే ఎంత లాస్ ఉంది అనేది కూడా వి విల్ డయాగ్నోస్ దట్. తర్వాత మాటలకు సంబంధించిన టెస్ట్లు కూడా ఉంటాయి మన దగ్గర. సో స్పీచ్ థెరపీలో కూడా ఎలాంటి టెస్ట్లు, బిహేవియరల్కి సంబంధించిన టెస్ట్లు కొన్ని ఉంటాయి. అంటే మానసికంగా సైకాలజికల్ ఎవాల్యుయేషన్ అంటాం మనం, బిహేవియరల్ ఎవాల్యుయేషన్ అంటాము, ఆక్యుపేషనల్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అర్లీ ఇంటర్వెన్షన్ ఒకవేళ కానీ 1.5-2 ఇయర్స్ వచ్చే సమయానికి కానీ పిల్లలు మాట్లాడలేదు అంటే దాన్ని కాషియస్గా తీసుకుని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది అన్నది మీరు చెప్తున్నారు. కానీ కొంతమంది ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా వీళ్ళ తాతగారు మాట్లాడేసరికి 4 ఏళ్ళు పట్టిందిలే, వెయిట్ చేయొచ్చు మనం అన్న దీంతో చాలామంది సప్రెస్ అయిపోతారు అక్కడికి. అది లేట్ అయిపోతుంది, దాన్ని అడ్రస్ చేయడం కష్టం అవుతుంది తర్వాత అన్నది మీరు చెప్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఏంటంటే ఓవరాల్గా 2 ఉన్నాయి మ్యామ్ మనకి. ఒకటి వినికిడి సరిగ్గా లేకపోవడము, రెండోది మాట్లాడలేకపోవడము. వినికిడి సరిగ్గా లేకపోవడం అన్నది మీరు చెప్పింది ఏదైతే ఉందో ప్రీ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉండొచ్చు అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా లైక్ లెట్సే వాళ్ళు తీసుకునే కేర్ కానీ లేకపోతే డెలివరీ టైంలో కానీ అది ఉంటుంది అని చెప్పారు. ఇవి కాకుండా హెరిడిటరీ కేసెస్ కూడా ఉంటాయా? హెరిడిటరీ మూలంగా కూడా మాట్లాడలేకపోవడం అన్నది ఉంటుందా, వినిపించకపోవడం అన్నది? 10-18% ఆఫ్ ఛాన్సెస్. ఓకే ఓకే హెరిడిటరీగా. ఓకే సో ఇప్పుడు మనకి జెనెటికల్గా అంటే జీనోమ్ వైజ్గా వచ్చే ప్రాబ్లం ఒకటైతే ఫీనోమ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే ఓకే సో మనకి 16-18% ఆఫ్ జెనెటిక్ కూడా ఉంది యాజ్ పర్ WHO యాక్ట్ కింద అయితే కనుక. బయలాజికల్గా లైక్ లెట్సే ఏదైతే ఉందో గ్రోయింగ్ టైంలో కూడా పిల్లలకి మనం పెడుతున్న దీని ప్రకారంగా కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ దాని ప్రకారంగా కూడా లేకపోతేనో ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు లెట్సే. సో దానివల్ల కూడా హీరింగ్కి దానికి ఏమైనా సమస్యలు వస్తున్నాయి, మీరు చూసిన కేసెస్ ఉన్నాయా? దీస్ ఆర్ లైక్ అక్వైర్డ్ కండిషన్. ఇప్పుడు మీరు అన్నారు హియరింగ్ ప్రాబ్లమ్స్ అని అన్నారు. హియరింగ్ ప్రాబ్లమ్స్ అనేది 2 టైప్స్ అండి. ఫస్ట్ వచ్చేసి కంజనైటల్, అంటే పుట్టుకతోనే హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ మధ్యలో కూడా హియరింగ్ ప్రాబ్లం రావచ్చు. బట్ మనకి స్పీచ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే పుట్టుకతోనే మనకి ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే కనుకనే మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. ఒకవేళ అక్వైర్డ్ కండిషన్ అంటే ఏదైనా బ్లాస్ట్ అయింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది, లైక్ ఎక్కడైనా సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యారు అని అంటే దీస్ ఆర్ ద థింగ్ లైక్ వేర్ వీ గెట్ అక్వైర్డ్. దీస్ ఆర్ అక్వైర్డ్ థింగ్స్ అనమాట, అంటే మధ్యలో వచ్చినవి. దీనివల్ల కూడా మనకి లేటర్ ఆన్ విల్ హ్యావ్ ఇష్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years చైల్డ్ ఉన్నాడండి, ఏదో సమ్ బిగ్ యాక్సిడెంట్ అయింది, హీ వాజ్ లైక్ అంటే టెంపోరల్ లోబ్ ఇక్కడ ఏదో సమ్ దెబ్బ తగిలింది తనకి. సో మధ్యలో హియరింగ్ పోతుంది తనకి. సో అప్పటి వరకు ఉన్న స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఒక్కసారిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే లేటర్ ఆన్ అంటే చదువు పైన ఎఫెక్ట్ పడడము. ఓకే హీ హ్యాస్ టు యూస్ యాంప్లిఫికేషన్ ఫర్ దాట్. మెషిన్ యూజ్ చేయాల్సిందే, మెషిన్ యూజ్ చేస్తేనే చైల్డ్ వినగలడు, అదర్వైజ్ నో. ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు లైక్ చైల్డ్కి హియరింగ్ ప్రాబ్లం ఉంది, ఓకే హౌ వి గివ్ థెరపీ, వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏంటి? ఓకే అంటే చైల్డ్ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ఎలా అంటే ఈవెన్ పుట్టగానే వీఆర్ డూయింగ్ నౌ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనం. హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్లో ప్రతి ఒక్క ఇప్పుడు మనకి లైక్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. నౌ దే గాట్ మచ్ అవేర్నెస్ లైక్ రిగార్డింగ్ దిస్ అనమాట. సో పీడియాట్రిక్ స్క్రీనింగ్ చేస్తాం మనం యాజ్ అన్ ఆడియాలజిస్ట్, యాజ్ అ స్పీచ్ పెథాలజిస్ట్గా. సో స్పీచ్ పెథాలజీ రూల్ కొంచెం తర్వాత యాడ్ ఆన్ అవుతుంది, బట్ పుట్టగానే వింటున్నాడా లేదా అనేది ఇట్స్ అన్ ఆడియాలజిస్ట్ రోల్. మీరు చేస్తున్న రోల్స్ 2, ఆడియాలజిస్ట్ ఒకటి ఉంది, స్పీచ్ పెథాలజిస్ట్ రెండిట్లో కూడా మీరు యాక్చువల్లీ మాస్టర్స్ లెట్సే. సో ఆడియాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం మ్యామ్. దాన్ని కంక్లూడ్ చేసే ముందు మేము కేటగిరీస్ని చూసాం అనమాట. జనరలీ ఏంటి అంటే ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ ఇవి ఉంటాయి అని చెప్పి, మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్ అని చెప్పి 4 కేటగిరీస్ ఉంటాయి. లైక్ లెట్సే ఎవరికైతే వినిపించట్లేదు పిల్లలకి అని చెప్పి. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే నాయిస్ వల్ల వినిపించకపోవడం అనేది మైల్డ్ లెట్సే. సెకండ్ది ఏంటి అంటే మోడరేట్. ఇదే యాక్చువల్లీ చాలా చోట్ల మనం చూసాం. ఎవరైనా సరే పిల్లలు మాట్లాడే టైంలో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అంటే మొహం చూస్తే కానీ అర్థం చేసుకోలేరు లెట్సే.
దీని తర్వాత సివియర్, అసలు లైక్ లెట్స్ సే ఒక డివైస్ కావాలి వినడానికి అన్నది. తర్వాత వచ్చేసి ప్రొఫౌండ్ అనమాట. లౌడ్ సౌండ్స్ అయితే తప్ప ఇంకేది వినలేరు అన్నది ఇంట్లో. మీరు చెప్పింది డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ అన్నమాట. ఓకే. 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 వేర్ వి సీ ఇన్ లైక్ అడల్ట్ కేసెస్. ఓకే. 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 అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము అంటే కంజనైటల్ అనుకున్నాం కదా, అవును. పుట్టినప్పటి నుంచే ప్రాబ్లం. సో కంజనైటల్ కేసెస్ మోస్ట్ ఆఫ్ 90% అని ప్రొఫౌండే ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఓకే. వి కాన్ సే లైక్ అందరికి 90 ఉంటది అని చెప్పలేము. ఓకే. కొంతమంది పిల్లలకి 40-50 కూడా ఉండొచ్చు. ఓకే. అంటే లిటిల్ బిట్ ఇప్పుడు మనకి ట్రైన్ సౌండ్ 120 dB ఉంటదండి. పెద్ద నాయిస్ అన్నమాట అది. హ్మ్. పెద్ద సౌండ్ అది. హ్మ్. హ్మ్. సో సౌండ్ ఇస్ డిఫరెంట్ అండ్ నాయిస్ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అవును. సో వాళ్ళకి ఎంత వినిపిస్తదంటే అరౌండ్ లైక్ 50 వినిపిస్తది. అంటే హి హాస్ లైక్ 60 dB లాస్ చైల్డ్‌కి ఉంది కాబట్టి హి విల్ లిసన్ ఓన్లీ 40 dB. ఓకే. 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 సో అంటే మనం విన్నంత లౌడ్‌గా వాళ్ళు వినలేరు. హ్మ్. వాళ్ళు ఓన్లీ 40 వింటారు. హ్మ్. సో వాళ్ళు ఏమవుతది దానివల్ల ఏమవుతది అంటే జనరల్‌గా మన స్పీచ్ సౌండ్స్ ఉంటాయి అన్నీ. అవును. ఇప్పుడు థ, చ, ల ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. స్ట్రెస్ ఉంటుంది దాని మీద ఒక పర్టిక్యులర్. ఒక్కొక్కటి ఒక్కొక్క మనకి వేవ్ లెంత్ యాంప్లిట్యూడ్స్ అనేవి డిఫర్‌గా ఉంటాయి. అవును. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటది. అవును. అవును. విల్ హావ్ ఎ స్పీచ్ బనానా. స్పీచ్ బనానా అంటే ఏ సౌండ్ ఎక్కడ పడతది, ఏ ఫ్రీక్వెన్సీలో పడతది అనేది వి హావ్ ఎ క్రైటీరియా అన్నమాట. అవును. ఓకే. సో దాన్ని ఇట్ డిఫర్స్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్‌ని బట్టి మనం అంటే చైల్డ్ ఎలా మాట్లాడతాడు, ఎలా వింటాడు అనేది ఇట్ మేక్స్ ఎ రోల్. ఓకే. ఓకే. మ్యామ్ జనరల్లీ మీరు చూస్తున్న కేసెస్‌లో మీరు చెప్పిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో 16-18% వరకే లైక్ లెట్స్ సే అది హెరిడిటరీగా వచ్చింది అన్నది మీరు అంటున్నారు. మిగతావి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వీటి వల్లే వచ్చేవా? మోస్ట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ ఎన్ ఇడియోపాథిక్ అండి. దీస్ ఆర్ ది లైక్ సస్పెక్టబుల్ కాజెస్. జనరల్‌గా ఇప్పుడు అసెస్మెంట్ అప్పుడు మేము అడుగుతాం వాళ్ళకి, ఏంటండి ఏమైంది ప్రాబ్లమ్? వి విల్ ఫైండ్ ద కాజ్ అన్నమాట. అసలు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము కనుక్కుంటాం. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అసెస్మెంట్ అప్పుడు. మీకు అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏమైనా అయిందా అండి? ఎక్కువ మెడికేషన్ యూజ్ చేశారా? ఎక్కువ ఎక్స్‌రేస్‌కి దానికి ఏమైనా ఎక్స్‌పోజ్ అయ్యారా? లేకపోతే అండ్ లైక్ హై ఫీవర్ గానీ, లేకపోతే మీకు ఫిట్స్ రావడం అలా వచ్చిందా? ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే చైల్డ్ పుట్టే అప్పుడు టైప్ ఆఫ్ డెలివరీస్ గూడా ఇట్ మేక్స్ ఎ మేజర్ రోల్ అండి. ఎందుకంటే మనకి ఫోర్సెప్ డెలివరీ ముందు చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు అది. ఫోర్సెప్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ పెట్టి ఇలా అంటే హెడ్‌ని లాగేవాళ్ళు బయటికి. అంటే పువర్ లేబర్ దీస్ థింగ్స్. సో అప్పుడేంటి అంటే మనకి చిన్న బ్రెయిన్ గదా అది. చైల్డ్ మన బేబీ బ్రెయిన్ అది. ఇట్స్ వెరీ సెన్సిటివ్. యాహ్! సో అప్పుడేంటంటే కంప్రెస్ అవుతది అది. కంప్రెస్ అయినప్పుడు ఏమవుతది ఆటోమేటిక్‌గా మనకి లోబ్స్ కానీ, మన బ్రెయిన్ అది గూడా కంప్రెస్ అయిపోయి అంటే న మనకి న్యూరాన్స్ గానీ అది ఇలా సప్రెస్ అవ్వడం జరుగుతా ఉంటది. సో దానివల్ల ఇట్ ఎఫెక్ట్స్ లైక్ మోటార్ సిస్టమ్. అది హియరింగ్ సిస్టమ్ పైనైనా పడొచ్చు. లేకపోతే మోటార్ సిస్టమ్ అంటే మోటార్ ఈస్ నథింగ్ బట్ మనం లైక్ ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ అని ఉంటాయి. మెడలు నిలబడడం, ఆహ్, పాకడం, నడవడం.